సో మీ మదర్ తో మీరు షేర్ చేసుకునే బాండ్ ఎలా ఉంటుంది? అంటే చాలా సార్లు స్టేజ్ మీద కూడా చాలా ఎమోషనల్ మూమెంట్స్ మీరు ఫేస్ చేయడం మేము చూసాము. అసలు మీ బాండింగ్ ఎలా ఉంటుంది? హౌ డు యూ డిస్క్రైబ్ ఇట్? అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో మదర్ ఫాదర్ కీ రోల్, కానీ నా లైఫ్లో మొత్తం మా అమ్మే. నన్ను ఒక ప్రొటెక్ట్ చేస్తూ, సింగిల్ పేరెంట్ నేను బేసికల్లీ, అంత ఇదిలో కూడా నన్ను చిన్నప్పటి నుంచి బేసికల్లీ సింగిల్ పేరెంట్ అంటే ఎలా ఉంటుంది, వీడు చదవాలి, చదివించాలి, ఆడపిల్ల అనుకో పెళ్లి చేసేస్తే సరిపోతుంది వేరే వాళ్ళకి, కానీ మగపిల్లాడు అంటే వాడిని పెంచి పోషించి వాడిని ఒక పెద్ద చేయాలి అనే తలనొప్పి ఉంటుంది. మా అమ్మగారు పాపం అటు బేసికల్లీ వంటలు చేసేవాళ్ళు. అటు వంటలు అంటే ఇప్పుడు ఒక 20-30 మంది ఏదన్నా బ్రాహ్మణ వంటలు, మా బేసికల్లీ మేము బ్రాహ్మణ వంటలు చేస్తుంటాము. ఇంకా 50 మందికి 100 మందికి అలా పూజా కార్యక్రమాలు, మండలిలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అలా పూజ, అలా వంటలు. ఇంతకు ముందు అంటే క్యాటరింగ్స్ అవి ఇవి ఇప్పుడు వచ్చినాయి, ఇంతకు ముందు ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో అలా మా అమ్మగారు చాలా కష్టపడ్డారు. చాలా 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 అంటే నేను ఏదో కష్టపడుతుంది అని ఒక చిన్నగా ఏదన్నా చెప్పి వదిలేస్తే దాని వాల్యూ పోతుంది. ఈ రోజు నా స్థాయి, నా స్టేజ్, ఇప్పుడు కూర్చున్నదంతా మా అమ్మగారు ఇచ్చిందంటే ఎనఫ్ అయిపోతుంది. సో మీ ఫస్ట్ లవ్ గురించి చెప్తారా? ఫస్ట్ లవ్ నేను ఎవరిని ప్రేమించలేదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసాక నేను మిమ్మల్ని ప్రేమిద్దాం అనుకున్నా. మీరేమంటారు? ప్రేమించడం కన్నా ప్రేమించబడ్డం అనేది ప్రపంచంలో చాలా గొప్ప విషయం. ఆ లక్ నాకు. అయితే మరి రిజెక్ట్ చేసేసారా? ఎవరు? మీరు. రిజెక్టా? మనలాంటి వాళ్ళని ప్రేమించడమే ఎక్కువ. మీరు నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్తున్నారు. నేను అబద్ధాలు చెప్తున్నాను, నీకెలా తెలుసు? నవ్వుతూ చెప్తున్నారు. ఏమండి మీలాంటి అందమైన అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టి నవ్వకుండా ఏడుస్తూ చెప్పాలా ఏంటి? నిజం చెప్పండి మరి. మీరు ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి. నా ఫస్ట్ లవ్ మా అమ్మ. ఓ సో స్వీట్. తర్వాత మా తమ్ముడు. అమ్మ తమ్ముడు ఇలా కాకుండా కాలేజ్ లో, స్కూల్లో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి మనందరం ఓకే పర్లేదు అన్నప్పుడు ఇలాంటివి ఆల్టర్నేట్ గా మనకి దొరికేటువంటి ప్లస్ ఎక్స్ట్రా పాయింట్స్. బేసికల్లీ మనకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కనీసం బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. అలాంటప్పుడు ఇవన్నీ ఆలోచన రావు. లవ్వులు గివ్వులు మన ఫ్రెండ్షిప్ అంటే నాకు నా చిన్నప్పుడు అమ్మాయిలు ఎవరు లేరు బేసికల్లీ. ఇప్పుడు నాతో బాగానే ఫ్లర్ట్ చేస్తున్నారు కదా. మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నారా? లైట్ గా ఇదేదో మా ఆవిడకి అర్థమైతే బాగుండే. ఇన్ని రోజులు పట్టేది కాదు. మీ ఫస్ట్ లవ్ గురించి మీరు నాకు చెప్పట్లేదు, ఎందుకు? ఫస్ట్ లవ్ లేదు కాబట్టి ఓకే, అసలైన లవ్ చెప్తా. అసలు సిసలైన లవ్ మీ అందరికి తెలిసిన లవ్ మా సుజాత అమ్మాయి. నా బంగారు కూన, నా చిన్నారి కూన, మరి నాకైనా ఎవరని కన్నా. బిఫోర్ పెళ్లి కాక ముందు రాకేష్ వేరు. నేనే 100 మందికి పిలిచి చెప్పా పెళ్లి చేసుకోక జీవితంలో అని. పెళ్లి చేసుకో, బీ హ్యాపీ, ప్రేమించుకోండి చక్కగా, ఆమెకు బోర్ కొడుతుంది, తర్వాత మీకు బోర్ కొడుతుంది, తర్వాత ఇంకొకరిని ప్రేమించుకోండి, అలా ప్రేమించుకుంటూ పోండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అట్లా నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూస్తే తిట్టుకుంటారు చాలా మంది. నేను చాలా చేసుకోవద్దని చెప్పి నువ్వు చేసుకున్నావు అని. అలా చేసుకోకుండా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు మీ మాటలు వినియా ఉన్నారు పాపం, నా ఫ్రెండ్స్ అంటే నేను ఎందుకు బలంగా పెళ్లి చేసుకోవద్దని అంటే, చిన్నప్పటి నుంచి నాకు జరిగిన సిచ్యువేషన్స్ కానీ, సింగిల్ పేరెంట్ గా వచ్చినప్పుడు చిన్నప్పుడు తాలూకా విషయాలని నా మీద చాలా ప్రభావం చూపించాయి. వద్దనుకున్నా పెళ్ళి. కానీ సుజాత నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కనుక ఈ అమ్మాయిని నేను చేసుకోకపోతే ఇక నాకు దేవుడిచ్చే చివరి అవకాశం ఇది. దాన్ని కనుక మనం వాడుకోపోతే మనలాంటి వెధవలు ఎవరు ఉండరు అనేది నా ఉద్దేశం. సో అలా నాకు సుజాత అమ్మ నా లైఫ్ లోకి వచ్చింది. ఇంతకు ముందు రాకేష్ కాస్త భయస్తుడు, ఒక చిన్న చైల్డిష్ మెంటాలిటీ నాది. ఎవరేమన్నా అంటే కూడా నేను తీసుకోలేను. నేను అందుకే పెద్దవాళ్ళతో నేను డిస్కస్ అంటే అంత ఫేస్ టు ఫేస్ కూడా నేను కొన్ని రోజుల వరకు నేను పెద్దవాళ్ళతో స్కిట్టే చేయలేదు. మీకు అర్థమై ఉంటుంది. ఓన్లీ పిల్లలతో వాళ్ళతో అల్లరి, వీళ్ళతో అల్లరి, అంత కల్మషం లేకుండా చాలా చైల్డిష్ మెంటాలిటీగా మేనేజ్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా నా కెరియర్ నడుస్తుండే. నా లైఫ్ లో తెలియకుండా ఒక టైంలో సుజాతమ్మ ఇలా వచ్చి నా లైఫ్ ని అప్పుడు నేను మెచ్చుడే. అప్పటి వరకు ఫస్ట్ ఎక్కడ కలిసారు?
ఇలానే ఒక ఇంటర్వ్యూలో తను ఒక ప్రైవేట్ ఛానల్ యాంకర్ గా చేసేది. ఇంటర్వ్యూకి వెళ్ళి అలా అలా మాటలు పరిచయాలు అయ్యి. అప్పుడు తను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? తను ఆరెంజ్. ఫస్ట్ సైట్ లోనే లవ్ అనిపించిందా మీకు? ఫస్ట్ సైట్ లో ఏం కాదు, కాదు ఫస్ట్ సైట్ లో లేదా నన్ను ఎలాగైనా అన్నా అంది నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఏంటన్నా ఇంత లేటుగా వచ్చినావు, నువ్వు నాకు తెలంగాణ అమ్మాయి కదా, అయ్యో ఏందన్నా నువ్వు ఇంత లేటుగా వచ్చినావు, పెద్ద జబర్దస్త్ ఆర్టిస్ట్ అని మీకు అంత ఇదా అని. 100 కార్యక్రమాలు 100 ఇల్లు తిరిగే పూజారులు మేము ఒక దగ్గర కూర్చునే అని వాళ్ళం చెప్పారా? చెప్పి కూర్చొని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కూడా మణికొండ వస్తున్నానండి, కొంచెం ఏదైనా ఉంటే హెల్ప్ చేయండి. ఇట్స్ వెరీ Okay. అమ్మాయి స్వచార్జితంగా ఎదిగిన వెరీ ఇండిపెండెంట్ ఉమెన్స్. అంటే ఉమెన్స్ మీద నాకు మా అమ్మగారు ఇచ్చిన రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటది. సుజాత నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఆడపిల్లల మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. వీలైతే ఇంకొక అమ్మాయిని మనం ప్రొటెక్ట్ చేద్దామన్న స్థాయికి నన్ను మిగతా వాళ్ళు ఎక్కువ ఇష్టపడే కారణం కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తాను. నేను బేసికల్లీ కంఫర్ట్ గా ఉండేలా ఫస్ట్ కంఫర్ట్ జోన్ కి నేను తీసుకుని క్రియేట్ వస్తాను చేస్తారు. ఎప్పుడు అంతే. మనతో ఉన్న మన అక్కో మన చెల్లు మన అమ్మను ఎంత ప్రొటెక్ట్ గా ఉంటారో మనతో ఉన్న ఏ ఆడపిల్ల అయినా కూడా అలా ప్రొటెక్టివ్ గా ఉండాలని నా Feel అవ్వాలి. బిహేవియర్ నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను డెఫినెట్ గా. నాకు అందుకే నేను కూడా అలా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అందుకే నాకు మీరు అన్నట్టు 10th గానీ లేకపోతే ఈ ఇంటర్కి వచ్చే కాలేజ్ లో గానీ ఫ్రెండ్స్ కానీ Girlfriends. గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు నాకు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా మంది నా రూమ్ కి food ఇందాక తీసుకొచ్చి- అమ్మాయిల ఫ్రెండ్స్ లేరు అని చెప్పి అలాంటి ఫ్రెండ్స్ లేకుండా నార్మల్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకునేంత వాళ్ళు అందరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, అందరు మన స్నేహితులే. ఎవరో ఒకరు స్పెసిఫిక్ గా ఉంటే మాత్రం ఆ పాయింట్ ఆఫ్ గుర్తు పెట్టుకుంటాం. దాని తర్వాత సుజాత గారు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత అసలైన నా కెరియర్ స్టార్ట్ అయింది. ఓకే నాలో మెచ్యూరిటీ స్టార్ట్ అప్పుడే మీ అయింది. జీవితంలోకి కొత్త కొత్త వెలుగు వెలుగు నిజంగా వాస్తవం. కొత్త ఆలోచనలు వచ్చాయి, న్యూ థాట్స్. కొత్త ధైర్యం వచ్చింది. ఇంతకు ముందు నాకు షీఈస్ వెరీ బ్యూటిఫుల్ కదా ఎలా అయినా. చాలా చాలా ఇంతకు ముందు నేను ఒక్కడినే, నా వెనక ఇద్దరు, మా అమ్మ మా తమ్ముడు చూసుకోవాలి. నేనే ఇంటికి పెద్ద దిక్కు. తను వచ్చిన తర్వాత నీ వెనక ఎవడున్నాడంటే నా భార్య ఉన్నాడు అని చెప్తా. అంత బలుపు వచ్చింది తను బేసికలీ. ఈజీగా ఒప్పుకున్నారా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో ఏమన్నా? తను సినిమా level లో- బేసికలీ తన డెసిషన్స్ అన్ని తను తీసుకొని వచ్చిందండి పాపం. ఓకే తను చదువుకుంటూ మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ తను చాలా కష్టాలు పడుతూ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే మీకు తెలిసి ఎంత కష్టపడాలో. అది ఫీల్డ్ లో. అవును, ఇట్స్ నాట్ ఈజీ. నేను ఒకటే చెప్తా, ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిలు ఏమనంటే మాత్రం అసలు ఊరుకోదు తెలుసా. మీరు బయట ఎవరన్నా అనుకోండి ఓకే అనుకోండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇన్ని గంటలు చేస్తే ఇది చదివితే ఈ కోర్స్ చేస్తే C++ చేస్తానో జావా చేస్తానో లేకపోతే ఇంకేదో చేస్తానో బేసిక్స్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ వస్తుంది. జూనియర్ డాక్టర్ గా జాయిన్ అయ్యి ఒక 4 సంవత్సరాలు జాబ్ చేసుకుంటే MBBS అవుతాం, లేదా ఇంకో కోర్స్. కానీ ఏమైతే మనం ఆర్టిస్టులుగా అవుతాం? ఏం ఆర్టిస్టులు అయితే ఇంత టాలెంట్ మనకు వస్తుంది? మన కష్టం ఏంటి, మన తాపత్రయం ఏంటి, తినము మనం అందంగా కనపడడానికి దాని వెనక ఎన్ని కన్నీటి చుక్కలు ఉంటాయి అనేది చూసేటువంటి ప్రేక్షకులకి తెలుసుకోవడానికి కొంతమంది తెలుసుకుంటారు, కానీ అందరూ ఈజీగా ఆయన తీసేసుకుంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల రోజు రోజుకి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో మనం నానడం వల్ల ప్రతి ఒక్కరికి మనం అలుసైపోయాం. అలా ఈజీగా అనేస్తారు. ఇప్పుడు మీరు కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చొని ఎవరో ఒకళ్ళు కామెంట్ అనే. అందుకే నాకు జీవితంలో నాకు యూట్యూబ్ లో నచ్చని విషయం ఏంటంటే కామెంట్. అది తీసి పడేస్తే బాగుంటుంది. పెట్టేస్తారా మీరు? నా దాంట్లోనే ఉంటుంది, కానీ ఆ కామెంట్ తీసేయాలి. అంటే ఆ ఆప్షన్ అనేది తీసేయాలి. ఎంటర్టైన్మెంట్ కి ఆప్షన్ ఏంటి? ఇప్పుడు నన్ను ఎవరైనా అడుగుతారు సినిమా చూసావా భయ్య, ఎలా ఉందండి నీకు ఎలా ఉంటది? ఒక రకంగా ఉంటది, నీ ఇంట్లో పరిస్థితి నీకు రకంగా ఉంటాయి. నా సినిమా దానికి రివ్యూ ఇవ్వడం కూడా రాంగ్ అంట నేను బేసికల్లీ. ఎంటర్టైన్మెంట్ ఎవరి పర్సెప్షన్ వాళ్ళది కదా, ఒకరికి నచ్చొచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు. ఒక డ్రెస్, ఈ డ్రెస్ ఇప్పుడు ఉందండి నాకు నచ్చదు, మీకు నచ్చింది. నాకు నచ్చింది. ఒక ఫుడ్ నాకు నచ్చదు, మీకు నచ్చుతుంది. ఒక ఫుడ్ మన ఇద్దరు నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చుతుంది. అలా నా డ్రెస్ మీకు నచ్చలేదా? ఇప్పుడు అలా నచ్చిందని చెప్పండి, లేదా నాకు నిద్ర పట్టదు. నిజంగా నచ్చింది, చాలా బాగుందండి. సో అలా ఒకళ్ళ విషయం, ఒక సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వెళ్ళి చూడాలి, చాలా బాగుంటది. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం, ఆ హోటల్కి వెళ్ళి వాడు పెట్టిన ఫుడ్ కనుక మనకి నచ్చలేదంటే వాడు ఫుడ్ హోటల్ తీసేస్తాడా? తీయడు కదా. అలాంటి దరిద్రమైన హోటళ్ళు హైదరాబాద్ లో 100 ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ హోటల్స్కి వెళ్ళి కూర్చొని తిని ఈ హోటల్లో ఇంత దరిద్రంగా ఉంది ఫుడ్ అని రివ్యూలు ఇవ్వండి. ఎందుకంటే అది 100 మందికి హెల్త్ ఉపయోగపడేది. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. సో నాకు 2 యూట్యూబ్ లో కామెంట్, సినిమాకి రివ్యూ. నచ్చదు.